మొదట అన్నం టార్గెట్ చేసింది, ఆ పైన హరీష్ రావుని టార్గెట్ చేసింది, ఆ పైన సంతోష్ని టార్గెట్ చేసింది కవిత. ఇక కేసీఆర్ని ఒక్కడేనే వదిలేసినట్టుంది. తర్వాత ఆవిడ రాజకీయ ఉద్దేశం అయితే బీజేపీకి దగ్గర కావడం ఇష్టం లేదు, కాంగ్రెస్లో చేరాలో లేకపోతే ఇంకొక పార్టీ పెట్టి కాంగ్రెస్తో మిత్ర పార్టీగా ఉంటుందో తెలియదు. పార్టీ పెట్టడానికైతే సిద్ధంగా ఉందన్నటువంటి లక్షణం కనబడుతుంది. తాజాగా చిట్ చాట్లో మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావు మీద ఎందుకు కోపం వచ్చిందంటే, హరీష్ రావు ఏదైతే ఘోష్ కమిటీకి విచారించినటువంటి సందర్భంలో నిర్ణయం అంతా కేసీఆర్దే అని చెప్పారు. అది కేసీఆర్ మీదకి నెపం నెట్టేయడం కదా, ఆయన కదా ఇరిగేషన్ మంత్రి అన్నది. బుర్రా బుద్ధి ఉందా లేదా అన్నటువంటిదే తెలియదు. హరీష్ రావు చెప్పినట్టు కేసీఆర్ నడుచుకుంటాడా? కవిత చెప్పినట్టు కేసీఆర్ నడుచుకుంటాడా? కేటీఆర్ చెప్పినట్టు కేసీఆర్ నడుచుకుంటాడా? అధికారులు చెప్పినట్టే కేసీఆర్ వినలా, ఇంజనీర్లు చెప్తేనే కేసీఆర్ వినలా. వాళ్ళందరూ మాట్లాడకుండా నేను ఇట్లా చెప్తున్నాను కదా దీని ప్రకారం చేయండి అన్నాడు. మూసుకు కూర్చుని చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ఇంజనీర్లు చేస్తున్నారు. అట్లాగే హరీష్ రావు నువ్వు అట్ట కాదు ఇట్ట చెయ్యి అని చెప్పి హరీష్ రావు చెప్తాడా? లేకపోతే హరీష్ రావు సిస్టమ్ని ఫాలో అయ్యాడా? కేసీఆర్ అసలు సిస్టమ్ని ఫాలో అయితే కదా. నాన్ననేమనలేక హరీష్ రావుని తిట్టేసి, లేదా నాన్న చేసిన తప్పుల్ని హరీష్ రావుని ఎత్తినేసుకోలేదు అన్నటువంటి మాట చెప్తే అంతకంటే విచిత్రం ఏమైనా ఉంటుంది? ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆవిడ కాంగ్రెస్ పార్టీ నన్ను పిలవలేదు, రేవంత్ ఢిల్లీలో నేను మాట్లాడతా ఏదో కాంగ్రెస్లోకి వస్తానంటే పొరపాటు కూడా నేను అంగీకరించనని చెప్పి భయపడిపోతున్నాడా? ఈవిని తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? అయితే గీతో మంత్రిగా ఇస్తుందేమో, ఎమ్మెల్యేగా ఇస్తుందేమో, అదే ఆశిస్తుందా? అదేనా ఇప్పుడు ఆవిడ చెప్పదలుచుకుంది? అంటే ఇదివరకు ఇట్లాగే షర్మిల కూడా మాట్లాడింది, నేను దాంట్లోకి వెళ్తుంటే రేవంత్కి ఏంటంట అని చెప్పేసి. రేవంత్ని కాదని చెప్పి షర్మిలనే రానిలేదు. షర్మిల కనుక పొత్తు పెట్టుకున్నా, లేకపోతే షర్మిల కాంగ్రెస్లో విలీనం తెలంగాణలో కనుక సెట్ చేసుకుంటే కనీసం 15-20 సీట్లు ఎక్స్ట్రా సంపాదించగలిగేటటువంటి పరిస్థితి. ఖమ్మం జిల్లా ఆల్రెడీ గట్టిగానే సాధించారు, నల్గొండలో గట్టిగానే సాధించారు. ఆ ప్రాంతాల మీదన షర్మిల జాయినింగ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. రాజశేఖర రెడ్డి ఇంపాక్ట్ కూడా ఉంటుంది, వాళ్ళ కుటుంబ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. హైదరాబాద్లో అక్కడ సాధ్యం కాలేదు అంటే అసలు విషయం అర్థం కావాలి. ఇప్పుడు కవిత వెళ్ళినా జరిగేటటువంటిది ఏంటి? ఒక 5,000 ఓట్లో 10,000 ఓట్లో తీసుకురావడానికి అవకాశం ఉంటుందేమో ఆలోచించుకోవాలి. అంటే పార్టీ ఎవరన్నా పిలుస్తారేమో అని ఎదురు చూస్తున్నట్టయితే కనబడుతుంది ఆ మాటలో.